బ్రో, తేనెటీగల్లో ఒక స్త్రీ ఆధిపత్య సమాజం ఉంది. క్వీన్ బీ మాత్రం ఎగ్స్ పెడుతుంది. వర్కర్స్ అన్నీ కూడా ఫిమేల్సే. అవి గూడు కట్టడం, హనీని కలెక్ట్ చేయడం, లార్వాని చూసుకునే పనులు చేస్తాయి. డ్రోన్స్ మాత్రం మేల్స్. వాటికి ఒకటే పని, క్వీన్తో మేటింగ్. ఒక బీ రోజుకి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలాగే 5,000 నుంచి 10,000 పూలు సందర్శిస్తాయి. అల్ట్రా వైలెట్ లైట్ కూడా చూడగలవు. ఫుడ్ స్పాట్ కనిపిస్తే మాత్రం మాట్లాడరు, డైరెక్ట్గా వ్యాగిల్ డ్యాన్స్ చేస్తాయి. దిశ, దూరం, తేనె నాణ్యత అన్నీ ఆ డ్యాన్స్లో చెప్తాయి. పర్ఫెక్ట్ హెక్సాగాన్ షేప్లో హనీ కాంబోస్ కడతాయి. వింటర్లో మాత్రం వింగ్స్ను ఊపి 35 డిగ్రీస్ హీట్ క్రియేట్ చేస్తాయి. తేనెటీగలు పాలినేషన్ చేయకపోతే మనం తినడానికి పళ్ళు, కూరగాయలు అసలే ఉండవు. సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే, ఎక్కడ బీ హైవ్ చూసినా డిస్టర్బ్ చేయొద్దు, హనీని వేస్ట్ చేయొద్దు. ఒక హాఫ్ స్పూన్ తేనె కోసం ఒక తేనెటీగ జీవితాంతం కష్టపడుతుంది. సేవ్ బీస్, సేవ్ హ్యూమన్స్.